Welcome to Sirihari Vlog. Please subscribe my channel. ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మనం త్రయంబకేశ్వర్ వచ్చేసాం అనమాట. సో నేను షిరిడి నుంచి నైట్ స్టార్ట్ అయిపోయి నాసిక్ వచ్చాం. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అనమాట. 1 అవర్లో మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాం. ఫర్దర్గా నేను డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు టెంపుల్ చూసేయండి. సో మనకి టెంపుల్లోని ఫ్రీ దర్శనం ఉంది, అలాగే 200 రూపీస్ ఇచ్చేసి స్పెషల్ దర్శనం కూడా ఉందండి. కాకపోతే అది టెంపుల్ నుంచి మినిమం ఒక 5-10 మినిట్స్ దూరంలోనే ఉందన్నమాట. బయట ఉంది అది, మనం కొంచెం అక్కడ ఎవరికన్నా కనుక్కుంటే చెప్పేస్తారు. సో ఇలా అన్నమాట, మన ఫొటోస్ అవన్నీ డీటెయిల్స్ తీసుకొని మనకు టికెట్స్ అనేది ఇస్తారు. అవి మన లోపల చూపించుకొని మనం చక్కగా ఎంట్రీ అయిపోవచ్చు. సో మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం అండి. త్రయంబకేశ్వర్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ గుళ్ళో మనకి చాలా అరుదుగా కనిపించేవి ఏంటంటే అనేది కొంచెం ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది. టెంపుల్ అంతా బాగుంది, కానీ ఈ టెంపుల్లో నీట్నెస్ అనేది లేదండి. ఫుడ్ ఎక్కడికక్కడే తాగేసి పడేయడం చేయడం చేస్తున్నారు, అది ఒక్కటే మైనస్ పాయింట్. మిగతా అంతా బాగుంది. కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, పాతకాలం టెంపుల్. సో ఇక్కడ మనకి పరమేశ్వరుడు ఎలా కనిపిస్తాడు అంటే ఇక్కడ లైవ్లో మీరు చూడండి. నమో పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర. చాలా మంది డౌట్ రావచ్చు, లింగం లేదేంటి అని. అది లింగం ఏంటంటే ఇక్కడ మనకి రుద్రాక్ష లాగా ఉంటారండి. అంటే శివుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు అనమాట. ఇలా 3 ఉంటాయి అనమాట. సో ఈ దర్శనం మీరు చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, మీకు ఇలా దర్శనం అవుతుంది. లేదు 10-11 అలా వెళ్ళారంటే అవ్వదు. ఎందుకంటే ఆయనకి భస్మాభిషేకం అన్నీ చేసేసి ఆ కిరీటం అయితే పెట్టేసారు, దానివల్ల మనకు దర్శనం అయితే జరగదు. సో మా అదృష్టం, శివయ్య మాకు పిలిపించుకున్నాడు. మేము మార్నింగ్ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అసలు దర్శనం అవుతుందో లేదా అని. బట్ ఐఎమ్ సో హ్యాపీ. 12 జ్యోతిర్లింగాలు ఒక అద్భుతం అయితే ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఈ జ్యోతిర్లింగం అదే త్రయంబకేశ్వరం చాలా అద్భుతమైనదండి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 కలిగి ఉన్న లింగం అన్నమాట. సో అందరు దర్శించుకోవాలని నేను కోరుకుంటాను. అందరికీ ఆ శివయ్య పిలుపు రావాలి, అందరు దర్శించుకోవాలి. అలాగే మన ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారు అందరికీ ఆ శివయ్య ఆశీర్వాదం దొరుకుతుంది. ఇక్కడ ఒక డిస్క్లైమర్ నేను ఏం చేస్తున్నానంటే, కొంచెం గుళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయండి. అంటే మన రాష్ట్రం కాదు కదా, మన గుడి కాదు కదా, వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే అన్న ధీమాతో కాకుండా చెత్తా చెదారం వేయకుండా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయండి. నా సైడ్ నుంచి ఇది ఒక్కటే విన్నపం. సలహా తీసుకుంటే మంచిది, లేదా అది మీ ఇష్టం. హర మహాదేవ్ ఇక్కడ నుంచి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము నాసిక్ వెళ్ళిపోతున్నామండి. నాసిక్ నుంచి ఇంకొక టెంపుల్ వెళ్తున్నాం అనమాట. దట్ ఈస్ వెరీ ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ సప్తశృంగి అమ్మవారండి. అది అనుకోకుండా ఆవిడ పిలిపొచ్చి మేము వెళ్ళాం అనమాట. నేనైతే చాలా లక్కీ అనుకుంటున్నాను. మనకి ఇక్కడ నాసిక్ నుంచి ట్యాక్సీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి, 250-200 అలాగా. సో మేము అలా అయితే స్టార్ట్ అయిపోయాం ట్యాక్సీలో మాట్లాడుకొని. సప్తశృంగి అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, ఆవిడ 7 కొండల మీద ఉందండి. అలాగే ఇక్కడ ఉన్నది సాక్షాత్ ఆ మహిషాసుర మర్దినే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఆవిడ 18 చేతులతో కలిగి ఉన్నదండి. అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో ముందు మీరే చూడండి. మనకి ఇక్కడ 51 శక్తిపీఠాలు అని చెప్తారు కదండి, అందులో ఇక్కడ ఒక శక్తిపీఠం అనమాట. ఈ సప్తశృంగి అమ్మవారు ఒక శక్తిపీఠమే. ఎలా అంటారా, సతీదేవిది చెయ్యి ఇక్కడ పడినట్టు చాలామంది చెప్తున్నారండి. మనకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి అని చెప్పి ఈ ఆలయానికి వచ్చేవారంట. ఈ 7 కొండలు ఎక్కాలన్నా, ఆ 7 కొండలు ఎక్కి దిగాలి అన్నా అదృష్టం ఉండాలండి. అంతే కదా, అంత ఎత్తులో ఉంది అమ్మ.
ఆ అమ్మని చూడడానికన్నా చూసి రావడానికన్నా మనకు అలాంటి అదృష్టం ఉండాలి. నాకైతే అదృష్టం ఉంది, నాతో పాటు మీకు కూడా అదృష్టం ఉందని అనుకుంటున్నాను. సో అమ్మవారు దర్శించుకోవడానికి మనకి 2 దారులు అయితే ఉన్నాయండి. ఒకటి మెట్ల దారి, ఇంకొకటి రోప్వే అనమాట. సో అంత ఎండలో మెట్లెక్కి మనం వెళ్ళలేం కాబట్టి చాలా వరకు రోప్వేనే చూస్ చేసుకున్నారు. అండ్ మనకి ఈరోజు అంటే ఆ రోజు అదృష్టం ఉంది కాబట్టి ఖాళీగా ఉండడం వల్ల రోప్వేలో మేము తొందరగా వెళ్ళి తొందరగా దర్శనం చేసుకునొచ్చు. నేనైతే చాలా అనుకున్నాను ఎంతో జనాలు ఉంటారు, దర్శనం అవ్వదేమో అని. బట్ చాలా సింపుల్గా ఇంటి పక్కన గుడికి వెళ్ళొచ్చినట్టు నాకు అనిపించింది, ఎందుకంటే అంత ఖాళీగా ఉంది, అంత బాగుంది. అండ్ ఇక్కడ మనకి రోప్వేది ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఎప్పుడెప్పుడు చూస్తానా అమ్మలు అనుకున్నాను కదా. చూడండి ఇక్కడ అమ్మవారు అయితే వచ్చేసారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి కొబ్బరికాయలు చీరలు పెట్టే ఆచారం ఉంది. చాలామంది పెట్టుకున్నా చాలామంది పెట్టట్లేదు, అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి, వెళ్ళే ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి కోతులతోని. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే ఆ ఫేస్లో నాకైతే ఉగ్రం అయితే కనిపించలేదు, చాలా శాంతి అయితే కనిపించింది. సో నా ఈ సప్తశృంగి వ్లాగ్ చాలామంది అడిగారు నాకు కామెంట్లో, ప్లేస్ ఎక్కడ అని. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని ఉన్నదండి ఈ అమ్మవారి గుడి. సో ఇది నా వ్లాగ్. సో చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది టెంపుల్ కూడా. ఓం శక్తి పరాశక్తి. ఇంకా ఇక్కడితో అమ్మవారి దర్శనం అయిపోయింది. మేమైతే బ్యాక్ టు నాసిక్ వెళ్తున్నాం. నాసిక్ నుంచి మాకు ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి కదండి. సో ట్రైన్ జర్నీ ఉంది కాబట్టి మేమైతే ఫాస్ట్గా బయలుదేరిపోయాం. మాకు ఏ ట్యాక్సీ డ్రైవర్ అయితే మాకు పట్టుకొని వచ్చారో ఆయనే మళ్ళీ మాకు ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను రండి అన్నారు. సో ఆయనతో మేము మళ్ళీ వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి పంచవటి అనమాట, చాలామంది తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి నా ఈ 3 days ట్రిప్ అన్నమాట. సో ఈ 3 days నాకు షిరిడి బాగా దర్శనం అయింది, గ్రీష్మేశ్వర్ అలాగే త్రయంబకేశ్వర్ చాలా బాగా దర్శనాలు అయ్యాయి, అలాగే సప్తశృంగి కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.